హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను ఒక సూపర్ ప్లేస్లో ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకంటే సూపర్ ప్లేస్ ఎందుకంటానంటే మన ఐడియాస్, మన థాట్స్ చాలా క్వాలిటీగా ఉండాలంటే మనం ఉండే ప్లేస్ కూడా అంత క్వాలిటీగా ఉండాలన్నమాట. సో ఎందుకన్నానంటే క్వాలిటీ థాట్ దగ్గర ఉన్నానన్నమాట. క్వాలిటీ థాట్ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ టైం ఇన్ ఇండియా జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ సత్యరాజ్ గారు కూడా రీసెంట్గా యాడ్ చేశారు. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఫాదర్ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎంతగా ఆలోచిస్తారో, అండ్ ముఖ్యంగా రూరల్లో ఉన్న పిల్లలు చాలామంది చదువుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేక చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట క్వాలిటీ థాట్స్ అనేది. అండ్ ఇది పెట్టి కూడా 13 ఇయర్స్ అయింది. 13 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10,000 మంది స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చాయి. యూజువల్గా మనకు మైత్రివనం అనగానే సాఫ్ట్వేర్ కోర్సులు ఏదో ఇస్తారు, ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మనం ట్రయల్ చేసుకోవాలి. బట్ క్వాలిటీ థాట్స్ అలా కాదండి. సో ఒక చిన్న సంస్థగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాసెస్ చెప్పే ఒక పెద్ద సంస్థగా మారిపోయింది క్వాలిటీ థాట్. సో ఆయనకి రాని అవార్డ్స్ లేదు, ఆయనకి లేని రివార్డ్స్ లేవు అనమాట. రీసెంట్గా టైమ్ బిజినెస్ అవార్డ్స్ 2022 అవార్డు కూడా తీసుకున్నారు రమణ భూపతి గారు. ఒకసారి ఇక్కడ ఏంటో స్పెషల్ ఆయన మాటలో తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లోపలంతా కూడా కార్పొరేట్ లెవెల్లో జరుగుతుంది మొత్తం సిస్టమేటిక్గా. అండ్ వచ్చిన స్టూడెంట్స్ని అందరూ కూడా ఇక్కడ మాట్లాడటం, అండ్ టెస్టింగ్ టూల్స్ గురించి, ఐహబ్ అంటే ఏంటి, అండ్ టోస్కా అంటే ఏంటి, అంటే దాదాపు 60 కోర్సులు ఉన్నాయని చెప్పారు. అండ్ ఈ 60 కోర్సులు కూడా వితిన్ 90 డేస్లోనే వీళ్ళు ఇక్కడ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు రమణ భూపతి గారు, ఈయన డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ థాట్స్కి. హాయ్ సార్. హలో అండి. హాయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి వచ్చి చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఓవరాల్గా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మొత్తం స్టాఫ్ కానీ, అండ్ ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కానీ, అండ్ బిల్డింగ్ మొత్తం కూడా ఈ కోర్సుకు సంబంధించిందని చెప్పి వినగానే నేను షాక్ అయ్యాను. సో కంప్లీట్గా ఎన్ని క్లాసెస్ పెట్టారు సార్ ఇక్కడ? సో మొత్తం మనకు టోటల్ 21 క్లాసెస్ ఉన్నాయండి. సో మనం క్వాలిటీ థాట్లో ఒక ఒక ప్యాకేజ్ ప్రకారం వెళ్తామండి. అంటే ఒక స్టూడెంట్ మనకి వచ్చినప్పటి నుంచి వాడు ఫస్ట్ చాలా ఫియర్తో వస్తాడు సార్. మన మెయిన్ విజన్ ఏంటంటే రూరల్ విలేజ్ పీపుల్ని ఐటీలోకి ఇండియా వైడ్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో నేను ఎంఎన్సీలో రిజైన్ చేసి దీనిలోకి వచ్చాను. సో ఇది 13 ఇయర్స్ అయింది మేము స్టార్ట్ చేసి. ఓకే. ఈ నా రీసెర్చ్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాపర్గా కెరీర్ గైడెన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళని ప్రాపర్గా ఇంగ్లీష్లో మనం ఇంప్రూవ్ చేయడం కానీ. సో వాళ్ళు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అయిన తర్వాత కెరీర్ రైట్ కోర్సు మనం సజెస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే సార్, టోటల్ మనం హైదరాబాద్లో 1 lakh ఎస్ఎఫ్టీలో ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాం. ఓకే. అంటే 50+ కోర్సెస్ ఎవ్రీ మంత్ మన దగ్గర బ్యాచెస్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ వాళ్ళు మార్నింగ్ 8కి వస్తే ఓకే, ఈవినింగ్ 6 వరకు వాళ్ళకి అన్నీ కవర్ అయ్యేంత వరకు వాళ్ళు మన దగ్గరే ఉంటారు సార్. మార్నింగ్ టు ఈవినింగ్. మార్నింగ్ టు ఈవినింగ్. కాలేజ్కి వెళ్ళే సిస్టమ్, కాలేజ్ అండ్ ఐటీ కంపెనీ సిస్టమ్. ఓకే. ఒక కంపెనీలో అయితే 9 అవర్స్ వర్క్ చేస్తారు, అలానే ఉంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి సార్, మనకి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకు కంటిన్యూస్గా ప్లేస్మెంట్ జరుగుతుంటే వీళ్ళు రీసెంట్గా ప్లేస్ అయిన స్టూడెంట్స్ డేటా ఇది. ఓకే. సో కంపెనీస్తో కూడా మెన్షన్ చేశారు, కంపెనీస్ కూడా మనకు టైప్. అమెజాన్, సో మనం ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీస్లో కూడా మనం ప్లేస్ చేస్తాం. సూపర్. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అరేంజ్ దే విల్ బి హియర్ ఫుల్ డే ట్రైనింగ్. ఓకే. సో వాళ్ళకు ఇక్కడే ట్రైనింగ్ ఉంటుంది, ఇక్కడే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే వాళ్ళు ఇక్కడే ఇంటర్న్షిప్ కూడా చేస్తారు. కంప్లీట్గా. సో వాళ్ళు స్టిల్ ఒక మంచి ఎంఎన్సీలో ఒక మంచి ప్యాకేజ్ వచ్చేంత వరకు వాళ్ళు మాతో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అమీర్పేటలోనే వీ హ్యావ్ 21 డిఫరెంట్ క్లాస్ రూమ్స్. ఇక్కడ 21 డిఫరెంట్ క్లాసెస్. గ్రేట్. సో మా దగ్గర ఒక 20+ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు సో స్టూడెంట్స్కి వాళ్ళు ట్రైనింగ్ అవ్వగానే ప్యారలల్గా వాళ్ళకి ఏ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మాకు ఇక్కడ మీరు చూస్తే వీ హ్యావ్ ద టైఅప్ విత్ సో మెనీ కంపెనీస్. ఓకే. సో ఈ కంపెనీస్తో మాట్లాడటం, వాళ్ళని ఇంటర్వ్యూస్ పంపించడం, ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ టీమ్ నుంచి ప్లేస్మెంట్ రూమ్ నుంచి జరుగుతుంటుంది. ఈ 13 ఇయర్స్లోనే ఎంత ఎక్స్పాన్షన్ చేయడం? బికాజ్ వీఆర్ ఇండియా వైడ్ సార్. వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ చెన్నై. ఓకే. చెన్నైలో మాకు టైఅప్స్ ఉన్నాయి, అలాగే మాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది. ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే ట్రైనింగ్తో పాటు మనం వాళ్ళని వీ హ్యావ్ అవర్ ఓన్ ఐటీ కంపెనీ, అక్కడ వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేపిస్తాం. అక్కడ ఇంటర్న్షిప్ చేపిస్తాం. గ్రేట్ అది. సో ఇండియాలో ఉన్న చాలా యూత్కి సుమన్ టీవీ అనేది ఇప్పుడు అన్ని ఆస్పెక్ట్స్లో, ఎడ్యుకేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఒక సోర్స్. సో మీరు వచ్చి ఓకే ఈ విషయాన్ని మీ ద్వారా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్న యూత్కి తెలియటం అనేది, వాళ్ళ పేరెంట్స్కి తెలియటం అనేది డెఫినెట్గా
నా ఏదైతే మా విజన్ ఉందో, సో పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలు ఐటీ జాబ్లోకి రావాలి, వాళ్ళు క్వాలిటీ ఐటీ ఎడ్యుకేషన్ రావాలన్న విజన్ ఉందో, అవును. మీ ద్వారా ఇది ఇంకో ముందు అడుగు వెళ్తుంది అనేది నేను Definitely, 100% definitely. భావిస్తున్నాను సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆడియన్కి ఇద్దాం. Yeah. సో డెఫినెట్లీ ప్లీజ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను క్వాలిటీ థాట్. ఏంటి క్వాలిటీ థాట్ అని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, క్వాలిటీ థాట్ అనేది 13 years బ్యాక్ స్టార్ట్ చేసి ఈరోజు మైత్రివనంలో ఒక చిన్న స్థాయిలో స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలిగారు అంటే బికాజ్ ఆఫ్ ఆయన ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూరల్ నుంచి అర్బన్ నుంచి ఎవరైనా కానీ ఒక డిగ్రీ అయిపోయో లేకపోతే ఒక బీటెక్ అయిపోయో మనం ఒక జాబ్ కోసం ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడికే వస్తారనమాట. ఎందుకంటే అంత బాగా ట్రైనింగ్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. ఆయన నమ్ముకున్న ఒకే ఒక సిద్ధాంతం, నా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంటు గర్వంగా చెప్పుకోవాలి, మేము క్వాలిటీ థాట్లో ట్రైనింగ్ తీసుకొని ఈ స్థాయిలో ఉన్నాము. అదే ఎజెండాగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. అండ్ రీసెంట్గా సత్యరాజ్ గారు కూడా దీనికి ఒక యాడ్ చేసినప్పుడు చాలామంది ఇంకా అప్రిషియేషన్స్ ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చి కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. అండ్ ఆయన ఎప్పుడు కూడా కెమెరా ముందుకు రారు, ఎందుకంటే ఆయన నమ్ముకుంది ఒకటే కష్టం. ఆ కష్టంతోనే ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. బట్ కెమెరా ముందుకు వచ్చి ఇప్పుడుకున్న చాలా డౌట్స్, ఎంతమందికి రూరల్లో ఉన్న చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. కోర్సు నిజంగా చేస్తే జాబ్లు వస్తాయా, మనం ఇంగ్లీష్ మాట్లాడలేము, ఇవన్నీ డౌట్స్ చాలామందికి ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ చాలా ఇంపార్టెంట్. అలా గవర్నమెంట్ జాబ్ కోసం నోటిఫికేషన్ 5 years తర్వాత వచ్చినా కానీ వెయిట్ చేసే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం, ఆ అవేర్నెస్ కోసం బయటికి రావడం జరుగుతుంది. రమణ భూపతి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ థాట్స్, ఆయనతో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే రోషన్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చాలా బాగున్నాను. ఎక్కడ చూసినా మీ ఇన్స్టిట్యూట్ నేమే కనిపిస్తుంది, క్వాలిటీ థాట్స్, క్వాలిటీ థాట్స్, క్వాలిటీ థాట్స్. ఇంకా థాట్స్ కూడా అంత బాగుంటాయి ఇక్కడికి వస్తే అని చెప్పేసి బయట చెప్తే చాలామంది స్టూడెంట్స్ విన్నాను. అట్ ది సేమ్ టైం నేను వచ్చిన తర్వాత కూడా వెళ్ళాను. ప్రతి స్టూడెంట్ కూడా రూరల్ నుంచి వచ్చారు. ఎస్పెషల్లీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా కమ్యూనికేషన్ కూడా పెంచుకోగలిగాము. అండ్ ఇంకొకటి ఏంటంటే యూజువల్గా మైత్రివనం అంటే ఏదో 1 hour 2 hour క్లాసెస్ ఉంటాయి, హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ సిస్టమ్ అలా కాదు. మార్నింగ్ 10 to evening 6 ఒక కాలేజీ సిస్టమ్ పెట్టారు. మీరు సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటి, ఇదేనా లేకపోతే ఇంక వేరే ఉందా? యాక్చువల్గా నాకు ఇండియా నుంచి ఇప్పుడు మీరు చూస్తే మన కంట్రీలో టాప్ ఐటీ వరల్డ్లో ఐటీ బెస్ట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా సార్. ఓకే. సో చాలా వరకు రూరల్ విలేజెస్లో ఉన్న పిల్లలు, అది ఏ స్టేట్ అయినా కావాలి ఇండియాలో, వీళ్ళు ఐటీ జాబ్స్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మారుద్ది సార్. అంటే వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, వాళ్ళ గ్లోబల్ కెరీర్ వస్తుంది, దే కెన్ వర్క్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. బట్ నేను చాలా పెద్ద ఎంఎన్సీస్లో, ఎక్సెంచర్ లాంటి కంపెనీస్లో కొంచెం మంచి పొజిషన్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. అది వదిలేసి వచ్చాను. సో చేస్తున్నప్పుడు నాకేమనిపించేది అంటే, అరే ఒక పక్కనేమో మాకు ఐటీ ఇండస్ట్రీలో హ్యూజ్ జాబ్స్, హ్యూజ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఒక పక్కనేమో స్టూడెంట్స్ చాలామంది వచ్చి విలేజెస్ నుంచి వచ్చి మాకు జాబ్ రావట్లేదు, మేము కోర్స్ నేర్చుకున్నాం, లేకపోతే మాకు ఏం చేయాలో తెలియట్లేదు, మాకు గైడెన్స్ లేదు అని చాలామంది నేర్చుకోవటం, అట్లా 3 months నేర్చుకుని 1 year నేర్చుకుని వదిలేసేసి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కోసం చూడటం, ఎప్పుడో వచ్చే నోటిఫికేషన్స్ కోసం వాళ్ళు ఇయర్స్ పాటు టైం వేస్ట్ చేసుకోవడం లాంటివి చూసేవాడిని. నాకు ఏదైనా ఒక ఐటీ ఫీల్డ్లో ఐటీ కంపెనీస్కి, ఐటీ మన కాలేజెస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉండాలన్న థాట్ వచ్చి చాలామందిని, ఇప్పటికి కూడా నా విజన్ ఏంటంటే సార్, ఒకటే విజన్ నాకు, రూరల్ యూత్ ఎస్పెషల్లీ వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చిన్న చిన్న జాబ్స్ చేసుకునే పేరెంట్స్ ఉండి వీళ్ళు ఐటీలో చాలా ఉన్నత స్థానానికి వెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ నన్ను నడిపిస్తూ ఉంటుంది సార్. సో దీనికోసం నేనేం చేశానంటే, నా జాబ్ వదిలేసేసి క్వాలిటీ థాట్ 2010లో స్టార్ట్ చేశాను. 2010లో స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా చాలా నేర్చుకున్నాను సార్. అంటే ఇనిషియల్గా మేము ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం, మా స్టూడెంట్స్ కూడా ఇనిషియల్గా సక్సెస్ రేట్ తక్కువ ఉండేది. సో తర్వాత అసలు ఏం చేయాలి అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇది మీ ద్వారా చాలామంది తెలియాలి కాబట్టి నేను నా ఆలోచనలు, అంటే నాకు అనిపించిన ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ స్టూడెంట్కి భయం సార్. చాలామందికి డిగ్రీ వాళ్లకు, బీకామ్ వాళ్లకు, బీఎస్సీ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంకామ్, బీటెక్ ఎవరికైనా సరే సార్, మెకానికల్, సివిల్ ఏదైనా కానివ్వండి, ఫార్మా ఏదైనా కానివ్వండి, వీళ్ళందరికీ ఐటీ జాబ్స్ ఉన్నాయి సార్. కానీ
వీళ్ళలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సార్, వీళ్ళకి ఒక భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది. ఏం ఫియర్ ఉంటుందంటే, నేను కోడింగ్ చేయగలనా, లేకపోతే ఇది టఫ్గా ఉంటుందా, అసలు నేను ఐటీ జాబ్కి సూటబుల్లా, లేకపోతే ఐటీ జాబ్లో నాకు ఎవరు రిఫరెన్స్ ఇస్తారు, ఇలాంటి భయం ఉంటుంది. రెండవది, ఈ భయం దాటుకోవడానికి మేమేం చేసామంటే, ప్రతి స్టూడెంట్కి ప్రాపర్గా కెరీర్ గైడెన్స్ ప్లాట్ఫామ్ పెట్టాం. సో కెరీర్ గైడెన్స్ ఇచ్చి, బాబు అసలు నీ భయాలేంటి, నువ్వు ఎందుకు ఐటీ జాబ్లోకి రావడానికి సందేహిస్తున్నావు, పేరెంట్స్ని స్టూడెంట్స్ని కూర్చోబెట్టి మేము కెరీర్ గైడెన్స్ ఇస్తాం. నెంబర్ 1. రెండవ భయం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక స్టేజ్ అయిపోయింది, వచ్చినప్పుడు వాడికి ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి, వీక్నెస్ని బట్టి వాడికి ఒక ప్రాపర్ రోల్, వాడు డెవలపర్ అవ్వాలా, టెస్టర్ అవ్వాలా, ఐటీలో ఏం చేస్తే వాడు సెట్ అవుతాడనేది గైడెన్స్ ఇస్తాను నేను. ఇప్పుడు నేను చూసిన ఛాలెంజ్ ఏంటంటే, మనకు ఒక మనం అంటే ఇంగ్లీష్ అనే కాదు సార్, సాఫ్ట్ స్కిల్స్ కానీ కాన్ఫిడెంట్గా, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాడు, పాపం వాడిని చూస్తే వాడు ఇంగ్లీష్లో చెప్పలేడు. ఎందుకంటే వాడు పెరిగిన వాతావరణం, వాడు పెరిగిన కాలేజు, వాడి మైండ్ సెట్ సో ఇంగ్లీష్కి అలవాటు పడదు. సో వాడికి నేను చాలామందిని చూసాను సార్, చాలా టాలెంటెడ్ పిల్లలు, వాళ్ళు ప్రోగ్రామింగ్ కానీ డేటా సైన్స్లో కానీ మంచి వర్క్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసింది చెప్పడానికి వాళ్ళకి చాలా ఫియర్ ఉంటుంది. మేమేం చేసామంటే సార్, ఒక ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాం. అంటే 8 hours ఇలాంటి వాళ్లకు మేము ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ 2 steps దాటాలి సార్. ఒకటి కెరీర్ గైడెన్స్, 2 ఇంగ్లీషు. ఇది అయిపోయిన తర్వాత వీడు ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటాడు సార్. సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు మనం చూసిన గ్యాప్ ఏంటంటే 1.5 hour 2 hours కోర్సెస్ ఉంటాయి సార్ ఎక్కువ మార్కెట్లో ఐటీ ట్రైనింగ్ నేర్చుకోవాలంటే. సో నేనేం చేశానంటే, ఇప్పుడు కాలేజ్లో 8 hours కూర్చుని వచ్చాడు, రేపు ఐటీ కంపెనీకి వెళ్తే 8 hours అండ్ 10 hours 12 hours కూర్చుంటారు ఆఫీస్లో. మరి ఈ ట్రైనింగ్లో కూర్చుంటే ఏమవుద్ది అనేది అనిపించి, సో వాడికి ఇక్కడెక్కడో కమర్షియల్ ఆస్పెక్ట్లో వీళ్ళు చాలామంది అట్లా 1.5 hour ట్రైనింగ్కి వెళ్ళారని నేను భావించి, వాళ్ళకి ఫుల్ డే ట్రైనింగ్ సార్. వాళ్ళు 8కి 9కి మా దగ్గరికి వస్తారు సార్. ఈవినింగ్ వరకు వాళ్ళని ట్రైన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకు ఒక కంపెనీ లాంటి ఎన్విరాన్మెంట్ని మేము క్రియేట్ చేసాం. సో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. మాకు ఆ టైం దొరికింది. సో దీన్ని మేము JOIP, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం సార్. నేను 2 బిలీవ్ చేస్తాను సార్, ఇంటెన్సివ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్. ఈ 2 స్టూడెంట్కి ఉంటే సార్ ఎవరితోనైనా ఐటీ జాబ్ కొట్టించు సార్, ఎవరితోనైనా, నో మ్యాటర్. ఇప్పుడు నా దగ్గరికి స్టూడెంట్స్ సార్ ఏజ్ 18-19 years నుంచి, డిగ్రీ వాళ్ళ దగ్గర నుంచి 55-60 ఏజ్ స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఇప్పుడు క్లాస్లో ఉన్నారు సార్. అంటే వాళ్ళు చాలా నాన్ ఐటీలో ట్రై చేసి, లేకపోతే ఇప్పుడు చాలా వరకు ఐటీ కోర్సెస్ అంటే ఏమనుకుంటారంటే సార్, ఓన్లీ ఫ్రెషర్స్ గురించి ఆలోచిస్తాం డిగ్రీ చదివిన పిల్లలు. కానీ మన దగ్గర ఉన్న మేజర్ గ్యాప్ ఏంటంటే సార్, నాన్ ఐటీలో ఉంటారు. అంటే వీళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతారు, బ్యాంక్ ప్రిపేర్ అవుతారు, లేకపోతే చిన్న చిన్న BPO జాబ్స్ చేస్తారు, HR జాబ్స్ చేస్తారు. వీళ్ళకి కూడా ఐటీలో వచ్చే అవకాశం ఉంది సార్. సో వీళ్ళని కూడా మేము ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఇది సెకండ్ సెగ్మెంట్ సార్. ఫస్ట్ ఫ్రెషర్స్ గురించి మాట్లాడు. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే, ఈ గ్యాప్ ఉన్నవాళ్ళు సార్. గ్యాప్ ఉన్నవాళ్ళు, ఒక పర్సన్ బీటెక్ చదివి, ఒకతను నేను మొన్న మీట్ అయ్యాను సార్, బీటెక్ చదివి అతను చాలా తక్కువ శాలరీ పనిచేస్తున్నాడు సార్. అంటే నిజం మాట్లాడితే చాలా తక్కువ శాలరీకి, అసలు ఆ నెంబర్ కూడా నేను చెప్పలేను, బిలో ఒక 10,000 రేంజ్లో బీటెక్ చదివి ఒక 10 years అదే కంపెనీలో పనిచేస్తూ అలా ఉండిపోతున్నారు నాన్ ఐటీలోకి వెళ్ళి. వాళ్ళు ఐటీలోకి వెళితే వాళ్ళ ప్యాకేజెస్ చాలా బాగుంటాయి సార్. ఇప్పుడు మా దగ్గర స్టూడెంట్స్కి ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్ ఒక 3-4 lakhs దగ్గర స్టార్ట్ అయితే మ్యాక్సిమం ప్యాకేజ్ 56-57 lakhs కూడా వస్తుంది. గ్రేట్ సార్. సో ఈ సెకండ్ సెగ్మెంట్ అంటే నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఐటీలో ఉంటూ అప్గ్రేడ్ అవ్వాలి సార్ చాలామంది. ఇప్పుడు మీరు అన్నట్లుగానే నేను బిలీవ్ అవుతాను సార్. ఎందుకంటే మీరు ఒక పర్సన్ అని చెప్పారు కదా, నేను చాలా మందిని చూశాను నాన్ ఐటీలోకి వెళ్ళి 10,000 12,000కి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు. సరైన గైడెన్స్ లేక. లాస్ట్ 22 years డేటా తీసుకుంటే, నేను సత్యం కంప్యూటర్స్లో వర్క్ చేశాను సార్. సత్యం కంప్యూటర్స్లో వర్క్ చేసినప్పుడు కూడా రెసెషన్ 2008లో రెసెషన్ వచ్చింది. ఎప్పుడు సార్ మన డేటా ప్రకారం 22 years సార్, ఇప్పుడు 23rd year, 2000 నుంచి 2023 వరకు మన హిస్టరీ తీసుకుంటే ఒక 1 year ఐటీ డౌన్ ఉంది సార్. 1.5 year. అంటే మిగతా అన్ని సంవత్సరాలు ఐటీ ఎప్పుడు మామూలు చాలా జెట్ స్పీడ్లో గ్రో అయింది సార్. అండ్ ఇట్ విల్ గ్రో. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే సార్, మన చుట్టూ ఉన్న సొసైటీలో నేను చాలామందికి రిక్వెస్ట్ ఏంటంటే, మీ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి, US వెళ్ళి, UK వెళ్ళి, కెనడా వెళ్ళి, ఆస్ట్రేలియా వెళ్ళి, లేకపోతే ఇండియాలో ఉన్న టాప్ MNCs, ఇన్ఫోసిస్, TCS, క్యాప్జెమినీ, మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసే క్యాపబిలిటీస్ ఉన్న పిల్లలు మనకు ఉన్నారు సార్, స్టూడెంట్స్. వీళ్ళని
ఒకటి భయం, 2 ఇంగ్లీషు, 3 కొంతవరకు ఫైనాన్షియల్స్ కూడా, డబ్బులు కూడా వాళ్ళు సిటీకి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉండి సర్వే అవ్వాలంటే డబ్బులు కూడా. 4 మెయిన్ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న జాబ్, అంటే ఇప్పుడు బ్యాంక్ జాబ్తో లిమిట్ అయిపోతాను నేను, గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఏదైనా చిన్న జాబ్ అక్కడ చూసుకుంటాను నేను. ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. 5,000 శాలరీకి గ్రామ వాలంటీర్కి లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దొరికారు. ఇన్ఫోసిస్కి 1,00,000 ప్యాకేజ్ ఇస్తామంటే దొరకట్లేదు. ఎక్కడుంది సార్ గ్యాప్? మన సొసైటీ ఆలోచన విధానంలోనే గ్యాప్ ఉంది. సో నేను చాలామంది మా ఊరు వెళ్ళినప్పుడు కూడా నేను మీ అమ్మాయిని డిగ్రీ చదివింది హైదరాబాద్ పంపిస్తే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని జాబ్ వస్తుందని మనం చెప్పాలని ట్రై చేస్తే బ్యాంక్ జాబు, దగ్గరలోనే ఉండాలి అంటే ఒక మంచి గ్లోబల్ కెరీర్కి వెళ్ళే విస్తృతమైన అవకాశాలని మనం అవేర్నెస్ ద్వారా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అనేది నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం. డెఫినెట్లీ. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ఇండియా వైడ్ రూరల్ పీపుల్ని, ఖచ్చితంగా రూరల్ యూత్ని ఐటీలోకి తీసుకురావాలి అన్న, 1,00,000 మందిని ఐటీలోకి తీసుకురావాలన్న ఎయిమ్తో నేను వర్క్ చేస్తున్నాను సార్. ఇది రూరల్ అంటే చాలామందికి మీరు చెప్పినట్లుగానే ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు కానీ భయపడతారు. ఎక్కడ ఏ వర్డ్స్ మాట్లాడాలో తెలియక మనకి ఎందుకు లేనిపోయింది అవసరమా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పాలంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే ఫెయిల్ అయ్యి వస్తారు వెనక్కి, కమ్యూనికేషన్ లేదు అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఇప్పుడు మీ ట్రైనింగ్ ఇక్కడ తీసుకోవాలి రావాలనుకునే వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తారు సార్? ఫస్ట్ అసలు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, ఇంటర్వ్యూ అంటే ఇంగ్లీష్ మాత్రమే కాదు సార్, భావ వ్యక్తీకరణ. అంటే ఒక విషయాన్ని క్లయింట్కి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి సార్ ఐటీలో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్కి జాబ్ ఇచ్చారనుకో, అది ఎవరికైనా జాబ్ ఇచ్చారు, ఐటీలో అంటే ఏముంటుంది, మన క్లయింట్తో వర్క్ చేస్తాం. క్లయింట్ యూఎస్ఓ, యూకేనో, ఆస్ట్రేలియానో ఉంటుంది. సో ఈ క్లయింట్కి అర్థమయ్యేలాగా మనం ఒక విషయాన్ని చెప్పగలగాలి. సో ఇంటర్వ్యూలో ఏం చూస్తారంటే ఫస్ట్ చూసేది ఇంగ్లీష్ కాదు సార్, కాన్ఫిడెన్స్ చూస్తారు. రూరల్ యూత్కి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేసే విధంగా మేమేం చేస్తున్నామంటే వాళ్ళు ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఫెయిల్ అవ్వకుండా కోర్సు చేసేటప్పుడే ఒక 10 మాక్ ఇంటర్వ్యూస్ మేము కండక్ట్ చేస్తాం. ఓకే. సో వాళ్ళు ఇక్కడే ఫెయిల్ అవుతారు. 2 వాళ్ళకి ఇంగ్లీష్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. 3 వాళ్ళు మిర్రర్ ముందు నుంచోబెట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళని ఆ ఇంటర్వ్యూ స్టేజ్కి తీసుకొచ్చేంత వరకు మేము ప్రాక్టీస్ చేపిస్తాం సార్. సూపర్, గ్రేట్ సార్. అందుకనే అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఐటీ కంపెనీ చూసినట్టు ఉంది నాకు. ఒక 300 ఫ్యాకల్టీని పెట్టి అసలు వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అర్థమైపోతుంది. నేను నా స్టూడెంట్స్ కూడా ఒకటే విషయం చెప్తాను సార్. ఎక్కడో మొగల్తూరులో విలేజ్లో పుట్టిన చిరంజీవి గారు ఇవాళ సినిమా ఫీల్డ్లో ఎంతో డెడికేటెడ్ హార్డ్ వర్క్తో ఇండియా నెంబర్ 1గా వెదిగారు ఇక్కడ మనకి. అలాగే ఇప్పటికి కూడా ఆయన చేసే హార్డ్ వర్క్ నేను ఫస్ట్ నుంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకుంటానంటే, సో వీళ్ళని ఇప్పుడు ఇంత పెద్ద లక్ష్యం నా మీద ఉంది. ఎలా అయితే ఇప్పుడు మీరు చిరంజీవి గారు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ళ గారు హైదరాబాద్ నుంచి వాడు మైక్రోసాఫ్ట్ మొత్తాన్ని ఆయన రూల్ చేస్తున్నారు. అంటే ఆయన ఒక ఐటీ ఎంప్లాయీగా కాకుండా వరల్డ్ బెస్ట్ ఐటీ కంపెనీని రూల్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ వైజ్ రూల్ చేస్తున్నారు. అంటే అలాంటిది మన దగ్గర ఉన్న యూత్ ఒక్క సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడానికి భయం ఎందుకు సార్? అంటే ఇక్కడి నుంచి అంటే ఏంటంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలని ఒక 3 to 6 months డిసైడ్ అయితే ఎవరితోనైనా ఐటీ జాబ్ కొట్టచ్చు సార్. ఇట్స్ ఏ మైండ్ సెట్ అనమాట. సూపర్. అంటే వాళ్ళకి ఏంటంటే డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. బ్యాంక్కి వెళ్దాం, గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం. ఫస్ట్ డైవర్షన్ ఉండకూడదు. 2 ఫియర్ ఉండకూడదు. 3 ఇక్కడ నా దగ్గర 300 ఫ్యాకల్టీ ఉన్నారు సార్. మా దగ్గర 60+ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీలో వర్క్ చేసిన ప్రొఫెషనల్స్తో చెప్పిస్తున్నాను సార్. సో ఎకడమిక్స్ వేరు, ఇండస్ట్రీ వేరు. ఇండస్ట్రీ ఐటీ లోపల వర్క్ చేసిన సాఫ్ట్వేర్ మేనేజర్స్, ఆర్కిటెక్ట్స్, సీనియర్ పీపుల్ వచ్చి క్లాసెస్ చెప్తే డెఫినెట్గా వాళ్ళకి ఐటీ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ అంతా ఇంప్రూవ్ అవుతుంది సార్. దట్ ఈజ్ అవర్ యూనిక్ ఫీచర్. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బయట చాలామంది స్టూడెంట్స్ రకరకాల ఇన్స్టిట్యూట్ని ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అది జావా అని, C++ అని, ఇలాంటివి ఏంటంటే ఒక 4-5 కోర్సులకి దాదాపు 50,000 నుంచి ₹1,00,000 ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. బట్ మీ దగ్గర నాకు బాగా నచ్చింది, దాదాపు ఇక్కడికి వచ్చి ఒక స్టూడెంట్ వన్స్ ఇక్కడ మనం ట్రైనింగ్ తీసుకుందామని ఫిక్స్ అయిపోతే 60 కోర్సులు నేర్పిస్తున్నారు.
అంటే ఆ 60 కోర్సుల్లో వాడు ఏ జాబ్కి వెళ్ళినా కానీ ఏదో ఒక కోర్సు వాడికి దానికి రిలేటెడ్గా ఉండాలని అలా దేవుడి నుంచి తీసుకున్నారా దాన్ని, లేకపోతే మెయిన్ సిద్ధాంతం అంటే ఇక్కడ? చాలామంది సార్ స్టూడెంట్స్కి తెలియక రాగానే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని ఒక కోర్సు, లేకపోతే మా రిలేటివ్ చెప్పాడని తెలియక వాళ్ళంతా వాళ్ళకు సూటబుల్ కాని కోర్సెస్ చూస్ చేసుకుంటారు సార్. అవును. సో మేమేం చేసామంటే, సో ఒక డల్లెస్ట్ స్టూడెంట్ వచ్చిన, యావరేజ్ వచ్చిన, అబవ్ యావరేజ్ వచ్చిన, మెరిట్ వచ్చిన, ఐఐటీస్ నుంచి వచ్చిన, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరొచ్చినా వీళ్ళందరికీ అసలు మేము ఐటీలో నీడ్స్ ఏమున్నాయి, అసలు ప్రజెంట్ ఐటీ కంపెనీస్ హైరింగ్ లేటెస్ట్ సబ్జెక్ట్స్ మీద ఏం జరుగుతుంది అని ఒక 60 కోర్సెస్ డిజైన్ చేసాం సార్. ఇందులో మేము ఏం చేస్తామంటే గైడెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తాం, ఏమని చెప్తాం, వాళ్ళని అసెస్ చేస్తాం మా ప్లాట్ఫామ్లో. వాళ్ళు మెరిట్స్ కింద వచ్చారనుకోండి, వాళ్లకు సూటబుల్ కోర్సెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి నేర్పిస్తాం. వాళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు అనలైజ్ చేసి ఈ 60 కోర్సెస్లో ఏ కోర్సెస్ వాడు చూస్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది అనేది మనం చేస్తాం సార్. ఓకే, అంటే బయట ఇన్స్టిట్యూట్స్లో ఎంత ఛార్జ్ చేస్తారో అదే ఛార్జ్తో. సో మీకు అమౌంట్ కూడా సార్ మనం ఫుల్ డే ట్రైనింగ్, అంటే మామూలు 1.5 hour 2 hours ట్రైనింగ్తో కాకుండా ఫుల్ డే ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ పెట్టాం సార్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి, సో వాళ్ళు ఐటీలోకి వెళ్ళాలి అనే మా విజన్ రీచ్ అవ్వడానికి చాలా అఫోర్డబుల్ ప్రైస్తో వాళ్ళు ముందు లోపలికి వెళ్ళాలి అనే విజన్తో స్టార్ట్ చేసాం సార్. గ్రేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా క్వాలిటీ థాట్కి వస్తే 60 కోర్సులు నేర్చుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం మార్నింగ్ 10 to 6 ఒక కాలేజ్ టైమింగే వీళ్ళు ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ వన్స్ మనల్ని నమ్మి లోపలికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకునే బయటకు వెళ్ళాలి ఈ 3 నెలల్లో. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా ఉంది ఇక్కడ, మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కోర్సుల ట్రైనింగ్ ఉంది, ఇంటర్న్షిప్ ఉంది. ఇంటర్న్షిప్ అంటే ఎట్లా సార్? మీ ఓన్ కంపెనీ ఉంది? మాకు ఒక ఓన్ ఐటీ కంపెనీ ఉంది సార్. సో రమణ సాఫ్ట్ అనేది మా ఐటీ కంపెనీ. మా ఐటీ కంపెనీ మాదాపూర్లో ఉంది. సో మా ఐటీ కంపెనీలో ఆల్రెడీ మాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. సో మా క్లయింట్స్ కూడా ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రైన్ అయిన తర్వాత సో ప్లేస్మెంట్స్కి పంపిస్తూ ఉంటాను. ప్లేస్మెంట్స్కి వెళుతూ గ్రూప్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈలోపు వాళ్ళకి అసలు ఒక ఐటీ లోపల ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరు, స్క్రమ్ మాస్టర్ ఎవరు, టీమ్ ఎలా ఉంటుంది, టూల్స్ ఏం వాడతారు, ఎన్విరాన్మెంట్ ఏముంటుంది అనేది చూస్తే అది చూసిన వాడు ఇంటర్వ్యూ ఫేస్ చేసే విధానం వేరుంటుంది సార్. అందుకే మీరు ఎక్కడ చూసినా వాళ్ళు ఇంటర్న్షిప్ మీరు యూనివర్సిటీస్ ఆర్ పుషింగ్ ద స్టూడెంట్స్ టు డూ ఇంటర్న్షిప్. సో ఈ ఇంటర్న్షిప్ అనేది మేము మెయిన్గా తీసుకున్నాం సార్. ఒక రియల్ కంపెనీలో, ఒక ఐటీ కంపెనీలో వీడికి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఎయిమ్తో మేము ముందుకెళ్తున్నాం సార్. వీళ్ళకి ఇంటర్న్షిప్ మా కంపెనీలో ప్రొవైడ్ చేస్తాం. గ్రేట్ సార్. అది ఈ ఒక్క పాయింట్ చాలు మీరు సక్సెస్ ఎందుకు అయ్యారో చెప్పడానికి. అండ్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడి నుంచో నేర్చుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ ఉన్నారు సార్. ఒక చిన్న మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్ టీచరు 8,000 నుంచి 6,000 నుంచి 8,000 వరకు ఒక అమలాపురంలో ఒక చిన్న స్కూల్లో పనిచేసే టీచరు దే అప్రోచ్డ్ ఇన్ ఆన్లైన్. సో మా సర్వీసెస్ అన్నీ ఆన్లైన్లో కూడా ఉంటాయి సార్. సో వాళ్ళు అక్కడే ఆ 8,000 జాబ్ కూడా రిజైన్ చేయకుండా సమ్హౌ ఇన్ సమ్మర్ హాలిడేస్ దే మేనేజ్డ్ టు లెర్న్ కోర్స్ హియర్. సో ఇప్పుడు మా దగ్గర ఒక టెస్టింగ్ టూల్స్ అనే కోర్స్ వాళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకుని షీ గాట్ నియర్లీ 12 lakhs ప్యాకేజ్ సార్. చూడండి, అంటే 8,000 శాలరీ ఎక్కడ, ఆల్మోస్ట్ 80,000 శాలరీ. అంటే ఇప్పుడు ప్రతి నాన్ ఐటీ పర్సన్ 10 times హై చేసుకునే అవకాశం ఐటీ ఇండస్ట్రీలో ఉంది సార్. ఇది ప్లస్ వాళ్ళు ఇక్కడ రాకుండా కూడా నేర్చుకోవచ్చు, సూపర్, ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. బికాస్ సో దే కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఈవెన్ మై మెయిన్ మోటో సార్, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 100 centers in across India. Right now we have in Chennai and Hyderabad around nearly 10 centers we have, and we have in Vijayawada. So but we want to expand to Nagpur because IT is spreading to North India everywhere sir. Earlier Bangalore, Hyderabad ఉండేది ఎక్కువ, చెన్నై ఇట్లా. బట్ ఇప్పుడు ఐటీ ఆల్మోస్ట్ అన్ని సిటీస్ ఉంది సార్. అహ్మదాబాద్, అలహాబాద్, నాగపూర్ అన్ని సిటీస్ ఎక్స్పాండ్ అవుతుంది, భువనేశ్వర్, కోయంబత్తూర్. సో అన్ని సిటీస్లో క్వాలిటీ థాట్ అనేది సో ఎస్టాబ్లిష్ అవ్వాలి అక్రాస్ ఇండియా. వాళ్ళు సో ప్రాపర్గా ఐటీ ట్రైనింగ్ తీసుకుని ఒక అంటే ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా 12,000+ స్టూడెంట్స్ సార్. ఇది అక్రాస్ ఇండియా స్ప్రెడ్ చేయాలన్న ఒక విజన్తో ఉన్నాం సార్. అంతే సార్. ఇప్పుడు ప్రాపర్గా ట్రైనింగ్ లేక 8,000 తీసుకునే స్టూడెంట్స్ ప్రాపర్ ట్రైనింగ్ క్వాలిటీ థాట్లో తీసుకొని ఈరోజు 80,000 నుంచి ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నారంటే చిన్న విషయం కాదు ఇది. టూ గ్రేట్. అసలు నిజంగా మీరు నిజంగా క్వాలిటీ థాట్ని వితిన్ 13 yearsలో దాదాపు 10,000 పైగా స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారని విన్నాను. అట్ ది సేమ్ టైం డైలీ
ఇప్పుడు 3 months అంటే 90 days. అవును. ఆ 90 daysలో ఎంతమంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు? అవును సార్. బ్యాచెస్ అవును సార్. కంటిన్యూగా. అవును. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ ఇప్పుడు? మనకి పర్ బ్యాచ్ వచ్చేటప్పటికి 50 కోర్సెస్‌లో టోటల్ మనం నియర్లీ పర్ మంత్ 3000 టు 4000 స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తాం సార్. పర్ మంత్. ఇందులో వేరియస్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మన దగ్గర క్వాలిటీ థాట్‌లో నేర్చుకుని ప్రాజెక్ట్ మేనేజర్స్, డెలివరీ మేనేజర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే. సో ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ కీ రోల్‌లో ఉన్న వాళ్ళు కూడా మేము క్వాలిటీ థాట్ నుంచి అంటే 10 ఇయర్స్ బ్యాక్ మా స్టూడెంట్స్ వాళ్ళు, 13 ఇయర్స్ బ్యాక్ మా స్టూడెంట్స్. సో దే ఆర్ ఇన్ ఏ కీ పొజిషన్స్ ఇన్ మెనీ ఐటీ కంపెనీస్. సో వాళ్ళు అదే నేనెంత గుడ్ విల్‌తో హార్డ్ వర్క్ చేశానో వాళ్ళ కోసం, వాళ్ళు కూడా ఇప్పుడు అదే రిటర్న్ ఇస్తున్నారు సార్. అంటే ఐయామ్ సో హ్యాపీ బికాజ్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సార్ వాళ్ళు మాకు కాల్ చేస్తారు. సార్ మన ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్స్ ఉంటే మా కంపెనీలో ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి, మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, లేకపోతే మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రమణ సాఫ్ట్ నుంచి మీరు చేస్తారా? అంటే స్టూడెంట్స్‌ని నేను ట్రైన్ చేసి హెల్ప్ చేశాను. దే ఆర్ వెల్ సెటిల్డ్ నౌ. దే ఆర్ హెల్పింగ్ మీ నౌ. సో మీరంటే ట్రస్ట్ ఉంది కాబట్టే పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వీవీఐపీ వాళ్ళ పిల్లల్ని కూడా క్వాలిటీ థాట్‌కి పంపించి ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మంచిగా అబ్రాడ్‌లో మంచి మంచి పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని విన్నాను సార్ నేను. అవును సార్. సో అంటే వేరియస్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ సార్. ఇంతకుముందు మాకు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే మనకి సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ, అంటే యూఎస్ నుంచి కానీ, సో వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కానీ, సో దే యూస్ టు అప్రోచ్ మీ. అంటే ఎవ్రీథింగ్ ఒక అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే సార్, ఒక గుడ్ విల్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ సార్ ఇది. మాదంతా రిఫరల్, మౌత్ టాక్ మాది ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ ఇన్ఫార్మ్ చేయటం. వాళ్ళే ఇక్కడ ఇనిషియల్‌గా అయితే నేను 2 మెంబర్స్‌తో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సార్ 13 ఇయర్స్ బ్యాక్. 2 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 2 స్టూడెంట్స్. సో వాళ్ళే రమణ సార్ బాగా చెప్తారు. రమణ సార్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అలా అలా సో నాకు తర్వాత వాళ్ళు అంటే ఒకసారి జాబ్ రాగానే ఆ 2 స్టూడెంట్స్‌లో ఒక స్టూడెంట్‌కి నేను 2 మంత్స్‌లో జాబ్ వచ్చింది. తను ఒకరోజు ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ ఏడుస్తూ తన ఆనందాన్ని నాతో వ్యక్తపరిచినప్పుడు సో అంటే నేను ఐటీలో నాకు అవార్డ్స్ వచ్చినాయి. నేను మంచి ప్యాకేజీలు చూశాను. చాలా చూశాను సార్ ఐటీలో నేను. ఆల్ పొజిషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేశాను. డెలివరీ మేనేజర్‌గా చేశాను. చాలా చేశాను. బట్ నాకు అక్కడ క్లయింట్ అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు కూడా హ్యాపీగానే ఉండేది. కానీ ఒక స్టూడెంట్ సో సార్ మనకి జాబ్ వచ్చింది, మీ వల్ల జాబ్ వచ్చింది అన్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ దట్ డ్రైవ్స్ అస్ సార్. అంటే మేము నెక్స్ట్ లెవెల్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుటెక్ కంపెనీకి ఇప్పుడు చాలామంది అంటే ఈవెన్ ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఈ ఐటీ ఎడ్యుకేషన్లో వాళ్ళు దే ఆర్ అప్రోచింగ్ అస్ ఫర్ ఈవెన్ టు స్కేల్ మై ఆర్గనైజేషన్ టు నెక్స్ట్ లెవెల్. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే సో ఆ సాటిస్ఫాక్షన్ మన వల్ల ఒక స్టూడెంట్కి జాబ్ వస్తే ఉండే సాటిస్ఫాక్షన్ అది ఇట్స్ ఇంకా దాన్ని మెజర్ చేయలేము సార్ మనం. సో రమణ భూపతి గారు, సత్యరాజ్ గారితో యాక్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఆయనకి ఆయన సినిమాలు చూసి ఒక ఫాదర్ ఎలా ఉండాలి, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలాంటి గైడెన్స్ పిల్లలకి ఇవ్వాలి, అవన్నీ నచ్చినాయా మీకు ఆయన సినిమాలు చూసి? యాక్చువల్గా నేను ఈ చాలామంది చెప్పాను కదా సార్, రూరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని లక్షల మందిని ఐటీలోకి తీసుకురావాలనుకున్న ఎయిమ్తో వర్క్ చేస్తానని నేను చాలా ఆలోచించాను సార్. అంటే నేను కొంతమందికి చెప్పగలను. అంటే నేను ఒక 1000 మందికి రీచ్ అయ్యాను, 10,000 మందికి రీచ్ అయ్యాను. 13 ఇయర్స్ పట్టింది నేను ఒక 10,000 మందికి రీచ్ అవ్వడానికి. నాకేమనిపించిందంటే ఒక మంచి పర్సన్ ఇన్ ఇండియా ఒక ఫాదర్ లాగా సో చాలా చాలా అక్రాస్ ఇండియాలో ఒక ఫాదర్ లాగా ప్రాపర్గా గైడ్ చేసే మైండ్ సెట్ ఉన్న ఒక పాపులర్ పర్సనాలిటీ కోసం నేను ఆయన ద్వారా చెప్పించాలి. ఇప్పుడు నేను కొంతమందికి తెలుసు నా స్టూడెంట్స్కి, బట్ బయట ప్రపంచంలో చాలామందికి రీచ్ అవ్వాలంటే సత్యరాజ్ గారు లాంటి ఒక హానెస్ట్ ఫాదర్ లాంటి క్యారెక్టర్తో చెప్పించాలని నేను అనుకున్నాను సార్ నేను. దెన్ ఐ అప్రోచ్డ్ హిమ్. ఐ వెంట్ టు మీట్ హిమ్ 2-3 టైమ్స్. సో ఆయన కూడా ఫస్ట్ భయపడ్డారు ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అది ఇది అని చెప్పి. తర్వాత వెన్ he inquired a lot about us, then he realized that so we are really honestly trying to transform rural youth India to IT అనేది ఆయనకు అర్థమైన తర్వాత he encouraged us. ఆయన మనకు హైదరాబాద్ వచ్చారు. సో he guided us, he has given press meets, interviews, he is supporting a lot us. సూపర్. అండ్ దాదాపు 2000 కంపెనీస్తో టైప్ అయి ఉన్నారు. దాదాపు 1000 మంది స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో దాదాపు హయ్యెస్ట్ ఎవరు సార్ శాలరీ తీసుకుంటారు మీ స్టూడెంట్? సో ఎంత ప్యాకేజ్తో ఉన్నారు? హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఏం చెప్తారు? సో ప్యాకేజ్ చాలా హైయెస్ట్ ఉన్నారు సార్. 1 crore క్రాస్ చేసేసిన వాళ్ళు 1 crore ప్యాకేజ్ తీసుకుంటున్నారు. క్రాస్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్యాకేజ్ కంటే కూడా సార్ నేను చాలామంది ఇప్పుడు ఒక ఇప్పుడు మోహన్ అని ఒక స్టూడెంట్ ఉన్నారు. తను హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ
టెస్ట్ మేనేజర్ ఇన్ వన్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నప్పుడు తను ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. నాకు స్టూడెంట్స్ సక్సెస్ నాకు ప్యాకేజ్ కంటే కూడా వాళ్ళు పెద్ద పొజిషన్ ఉండటం, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా ఓన్ ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ హెల్పింగ్ అస్. సో ఫ్యూ పీపుల్ స్టార్టెడ్ ఇన్ యూఎస్ ఓన్ ఐటీ కంపెనీస్. ఇక్కడ నుంచి వెళ్ళి ఎంఎన్సీలో వర్క్ చేసి క్విట్ చేసి మళ్ళీ ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ జర్నీ నేను ఎలా చూశానంటే సార్, రెండు విషయాలు నేను బలంగా చెప్పాలనుకుంటున్నాను సార్ మీ ఇంటర్వ్యూ ద్వారా. ఒకటి ఏంటంటే, మీ అబ్బాయిని పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీ అబ్బాయిని ఐటీ జాబ్ చేయించాలని డిసైడ్ అయితే ఐటీ జాబ్ అనే ఆప్షన్ కూడా కన్సిడర్ చేయండి. ఇది గ్లోబల్ కెరీర్ ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఛాలెంజింగ్ సినారియోస్, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, చాలా టెక్నాలజీస్ ఎమర్జింగ్ ఉన్నాయి. సో వీటిలో వర్క్ చేసే స్కోప్ చాలా ఉంది, వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఇది ఒకటి నేను పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను సార్. రెండవది ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్తాను సార్. ఐటీలోకి వెళ్ళిన స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి, వాళ్ళు ఐటీ కంపెనీ స్టార్ట్ అవ్వాలి. కొన్ని నా స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన ఐటీ కంపెనీస్ కూడా నేను మెంటర్గా ఉన్నాను సార్. వాళ్ళు స్టార్టప్ లెవెల్లో పడిపోకుండా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి బయట ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు సార్ ఈరోజు. సో మీరు ఆల్రెడీ ఐటీలో ఉన్నారు కాబట్టి యూ నో వెరీ వెల్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అది వస్తే ఏంటి అనేది ఏదన్నా చెప్తారా? డెఫినెట్లీ సార్. ఇది ఒక స్టూడెంట్కే కాదు సార్, ప్రతి కామన్ మ్యాన్కి కావాలి ఇప్పుడు ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కామన్ మ్యాన్కి ఎలా ఉపయోగపడదో చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను సార్. ఇప్పుడు నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. రైతులు పొలంలో మందు కొడతారు, ఈ ఎరువులు మందు ఇలాంటివి కొడుతూ ఉంటారు. వాటి వలన చాలామంది రైతులకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్. బట్ వాళ్ళు మాన్యువల్గానే చేస్తారు, మాస్కులు పెట్టుకోరు, అవేర్నెస్ ఉండదు ఇవన్నీ. ఇప్పుడు ఎప్పుడైతే ఏఐ బేస్డ్ ఐఓటీ ఇంటిగ్రేటెడ్ డ్రోన్స్ వచ్చినాయి సార్, మాన్యువల్గా ఇంకా సప్లై చేయాల్సిన అవసరం ఇంకో 2-3 years వరకు అసలు ఉండదు ఇండియాలో. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. సో దట్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు ఐడెంటిఫై సో వాట్ ఈస్ ద ఏరియా, హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ టు డూ దట్ వర్క్. సో దట్ ఎంటైర్ విల్ బి ట్రైన్డ్, దట్ సాఫ్ట్వేర్ ఈజ్ ట్రైన్డ్. అంటే చాలామంది ఏం చూస్తారంటే, ఏఐ వస్తే ఏదో అయిపోతుంది, ఆటోమేషన్ వస్తే ఏదో అయిపోతుంది. ఏం అవ్వదు సార్. మోర్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ అండ్ వీల్ గో టు నెక్స్ట్ లెవెల్. సో కంట్రీ విల్ గో టు నెక్స్ట్ లెవెల్, వరల్డ్ విల్ మూవ్ టు నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఫార్మర్ వర్క్ని ఏఐ ఆటోమేట్ చేస్తుంది. అంటే ఫార్మర్ జాబ్ పోయినట్టు కాదు సార్. అక్కడ ఫార్మర్ కెన్ వర్క్ ఆన్ మోర్ ప్రొడక్టివ్ థింగ్స్ దేర్. అండ్ సో ఇట్లాంటివి ఇప్పుడు మనం చాలామంది, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ వచ్చినాయి అనుకోండి సార్. సో వీటి ద్వారా చాలా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ డిమాండ్ పెరుగుతుంది సార్. చాలామంది నాన్ ఐటీలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి సార్. ఇప్పుడు అక్కడ ఎందుకు సార్, స్విగ్గీ వచ్చింది. స్విగ్గీలో ఎంతమంది ఇండియన్స్ పనిచేస్తున్నారు సార్ పార్ట్ టైం. సో ఒక యాప్కి ఇంతమంది ఇంటిగ్రేట్ అయ్యి దే ఎర్నింగ్ ఎక్స్ట్రా అమౌంట్. నాకు ఒక స్టూడెంట్ వచ్చాడు, తను ఏం చెప్పాడంటే, సార్ కోవిడ్ టైంలో ఏం చేసేవారంటే స్విగ్గీలో వర్క్ చేసేవాడిని, స్టడీడ్ బీటెక్, అతనికి ఇన్కమ్ లేదు. సో టెక్నాలజీ క్రియేట్స్ హ్యూజ్ జాబ్స్ సార్ అనేది ప్రూవ్ అయింది సార్. మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది, ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉండాల్సిన అవసరం లేదు సార్. మీరు స్విగ్గీ యాప్తో ఇంటిగ్రేట్ అయితే ఇంట్లో కూడా రెస్టారెంట్. ఇది ఎలా పాసిబుల్ అయింది సార్? అవును. సో ఇట్స్ ఎంప్లాయ్మెంట్ టు, ఇప్పుడు చాలామంది చిన్న పీపుల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కానీ పెద్దగా మార్పులే ఉండవు. సో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. పీపుల్ స్టార్ట్ థింకింగ్ ఆన్ సాల్వింగ్ మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అది బెస్ట్ సార్. ఇప్పుడు ఉన్న కూడా అదే మనకి. సో ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఇంకా సొసైటీ అడ్వాన్స్ అవడానికి అది ఉపయోగపడుతుంది సార్. సో రమణ భూప్తి గారు, యూజువల్గా మనం మైత్రివనంలో బస్సు దిగాము అంటే హాస్టల్ తీసుకుంటాం, చుట్టూ తిరిగేస్తాం మైత్రివనం చుట్టూ, రకరకాల ఇన్స్టిట్యూట్లు ఏం బాగుంది, ఏది బాగుంది. కొంతమంది మీరు చెప్పారు కదా మౌత్ టాక్ అని, మౌత్ టాక్ వాళ్ళు చూసి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో సెర్చ్ చేసి ఫీజు తక్కువ కదా అని జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఎన్ని తక్కువైనా ఎన్ని ఎక్కువైనా కానీ మైత్రివనంలో క్వాలిటీ థాట్లో రమణ భూపతి గారు దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేరు. థౌజండ్స్లో వెళ్ళారు. ఎందుకని హయ్యెస్ట్ ట్రైనింగ్ ఇచ్చే పేరు మీది బయట ఎక్కువగా వినపడుతుంది అంటే ఎందువల్ల సార్ అది ఎక్కువ? ఫస్ట్ థింగ్, నేను స్టూడెంట్స్తో హానెస్ట్గా ఉంటాను సార్. నా క్లాస్లో స్టూడెంట్స్ని నేను తిడతాను, వాళ్ళతో కాలేజీలో ప్రేమగా ఉన్నాను నేను. ఎందుకంటే నాకేం కావాలంటే దే ఆర్ మోర్ క్యాపబుల్, దే కెన్ డూ ఎవ్రీథింగ్.
సో నేను చాలా బలంగా నమ్ముతాను సార్, మన యూత్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది నథింగ్, వాళ్ళకు చాలా ఈజీగా ఇలా తెచ్చుకునేది. కానీ వాళ్ళు ఎక్కడో ఫోకస్ మిస్ అయ్యి, ఎక్కడో రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్ళి, ఎక్కడో ఏదో ఆలోచిస్తా ఒక ఒక రకమైన దీనిలో ఉంటారు. సో, నా నేనిక్కడ కొంచెం టోటల్‌గా చాలా పాపులర్ అవ్వటానికి రీజన్ లేకపోతే నేను ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి ట్రైన్ చేయడానికి రీజన్, పాపులర్ కాదు కానీ, ట్రైన్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, వాళ్ళని నేను చాలా మోటివేట్ చేస్తాను సార్. సో, ఒక క్లాస్ చెప్తాను. వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సార్, పాపం వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు. అరే! ఈ జాబ్ వచ్చిందా? వాడు ఫాదర్ ఫోన్ చేస్తాడు, ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, చుట్టాలోడు ఫోన్ చేస్తాడు, ఎవడో ఫోన్ చేస్తాడు. అరే! ఇంక రాలేదా? ఆడికొచ్చింది, ఈడికొచ్చింది, ఈ కంపారిజన్ చేస్తారు. పాపం వాడిని వాడి మీద చాలా ఫోర్సెస్ ఉంటాయి. సో, నేను ఒక స్టూడెంట్‌ని ట్రైన్ చేయటం అంటే క్లాస్ చెప్పటం మాత్రమే కాకుండా, వాళ్ళకి ప్రాపర్‌గా గైడెన్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. అంటే వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఐటీలో ఇంకా ఎలా గ్రో అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఇలాంటి బయట థింగ్స్ నుంచి బయటకొచ్చి జాబ్ మీదే ఎలా ఫోకస్ పెట్టాలి, ఇలాంటి విషయాలు నేను వాళ్ళతో చాలా ఓపెన్‌గా పంచుకుంటూ ఉంటాను సార్. సార్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో 13 ఇయర్స్లో ఇంత సాధించారు. స్ట్రెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఫ్యామిలీని కొంత సాక్రిఫైస్ చేయాలి, ఎందుకంటే మీరు ఎప్పుడు మీ లైఫ్ అంతా ఇక్కడే సరిపోతుంది. మీ బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంటే ఎవరని చెప్తారు? సో ఐ హ్యావ్ స్ట్రాంగ్ టీమ్ సార్. మేము ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో మేము 300 పైగా ఫ్యాకల్టీగా గ్రో అయ్యాం సార్. ఎప్పుడైతే నేనేం నమ్ముతానంటే సార్, ఒక సిద్ధాంతం నమ్ముతాను. మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉండి, మనం మంచి చేయాలనుకున్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది అనే సిద్ధాంతాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను. ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్యాకల్టీ వస్తాడు సార్, మా టీము, స్టాఫ్ వీళ్ళంతా వస్తారు సార్. వీళ్ళంతా వచ్చి నన్ను గమనిస్తారు. రమణ సారు క్వాలిటీ థాట్ ఆలోచనలు ఏంటని గమనిస్తారు. ఎప్పుడైతే వీళ్ళు చాలా రైట్ డైరెక్షన్‌లో ఉన్నారు, వీళ్ళు సంథింగ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ అని వాళ్ళు అనుకుంటారో, వాళ్ళు అసలు మన దగ్గర నుంచి వెళ్ళరు సార్ ఫస్ట్. మనల్ని పూర్తిగా అభిమానిస్తారు. సో, నాకు నా ఫ్యాకల్టీ టీమ్ అంటే కాజా గానీ, లేకపోతే నా టీంలో చాలామంది ఈవెన్ మా ఫ్యామిలీ నుంచి కూడా ఇక్కడే ఉండి, వాళ్ళు కూడా ఐటీ జాబ్స్ వదిలేసేసి, సో నియర్లీ ఒక 10 మెంబర్స్ మా ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఐటీ జాబ్స్ క్విట్ చేసి దే ఆర్ సపోర్టింగ్ డే అండ్ నైట్ హియర్ సార్. సూపర్. సో ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఇంత సక్సెస్ ఎందుకు అయ్యారు అనేది. ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ క్వాలిటీ థాట్ అనే ఈ కంపెనీ ఈరోజు 300 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని వేల మందిని బయటికి పంపించి ఒక మంచి మంచి ఐటీ సెక్టార్లో మంచి జాబ్స్, అట్ ది సేమ్ టైం వాళ్ళకి అప్ టు 1 crore వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. ఎంతోమంది స్టూడెంట్స్ మీరు అన్నట్లుగా సరైన గైడెన్స్ లేక 10,000కి 12,000కి చేస్తున్న చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి ఒక మంచి వరం అని చెప్పుకోవచ్చు క్వాలిటీ థాట్ అనేది. సో ఎవరైనా స్టూడెంట్స్ సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే, అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్ నాకు సరిగా లేదు, ఇంగ్లీష్ నేను మాట్లాడలేను, నేను కోర్సులు చేయలేను అనుకునే వాళ్ళకి ఒక్కసారి క్వాలిటీ థాట్కి రండి. నిజంగా మీ థాట్స్ అన్నీ మారిపోతాయి. అండ్ చాలా తక్కువ ఫీజుతోనే, అండ్ బయట మనం పే చేసే ఫీజుతోనే దాదాపు 60 కోర్సులు ఇస్తున్నారు ఇక్కడ. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అన్ని కోర్సులు ఇవ్వటమే కాకుండా వాళ్ళ ఓన్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేసుకునే ఒక మంచి అవకాశం. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీ టాలెంట్కి తగ్గట్టుగానే మంచి మంచి కంపెనీలలో కూడా ప్లేస్మెంట్స్ వచ్చే మంచి అవకాశం. దాదాపు 2,000 కంపెనీలతో టైఅప్ అవటమే కాకుండా అట్ ది సేమ్ టైం మంచి మంచి ప్యాకేజెస్ వాళ్ళకు వచ్చేలాగా, అంటే వచ్చేలాగా ఇన్ ద సెన్స్ మీ టాలెంట్ ఆల్రెడీ ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్యాకేజెస్ కూడా ఇంక్రీజ్ ఆ లెవెల్లోనే ఉంటాయి. సో ఒక మంచి అవకాశం ఇది. సో డెఫినెట్గా ఎవరైనా కానీ క్వాలిటీ థాట్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కింద నెంబర్స్ స్క్రోల్ అవుతాయి. సో నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి అన్నీ మీరు ఓకే అనుకున్న తర్వాతే విల్ గో హెడ్ అనమాట. అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ కూడా. ఓవరాల్గా నేను కూడా సిస్టమ్ అంతా చూశాను, నాకు బాగా నచ్చింది. అండ్ నేను కూడా నా వైపు నుంచి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, రిఫర్ చేస్తాను. సార్. సో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే చాలామంది బీటెక్ అయిపోయి, లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత ఐటీలో సరిగా జాబ్స్ లేవు, మంచి ప్యాకేజెస్ లేవని బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు, అక్కడ లాస్ అయ్యేవాళ్ళు. అట్ ది సేమ్ టైం అక్కడ నోటిఫికేషన్ రాదు, గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 5 years అంటాడు, నెక్స్ట్ గవర్నమెంట్ అంటాడు, వాడి వయసు అక్కడ అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ మీరు అన్నారు 55 ఏజ్ వరకు ఇక్కడికి వస్తున్నారని. నిజంగా వాళ్ళకి ఆ నమ్మకం ఉండబట్టి ఇక్కడికి వస్తున్నారు సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు స్టూడెంట్స్కి, ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి మీ మాటలో చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఇది చాలా చాలా ఈజీ విషయం. మీకు
చాలామంది రాంగ్ గైడెన్స్ ఇస్తారు. ఫస్ట్ ప్రతి శనివారం నేను క్వాలిటీ థాట్లో అమీర్పేటలో ఉంటాను. వచ్చి కలవండి. మీరు కెరీర్ గైడెన్స్ అనేది సుమన్ టీవీ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆర్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న యూత్కి కెరీర్ గైడెన్స్ ఇవ్వటానికి నేను ప్రతి శనివారం ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంటాను. మీరు మీ పేరెంట్స్తో కలిసి లేకపోతే మీరైనా సరే వచ్చి అసలు ఏ కోర్స్ తీసుకోవాలి, ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. 2, ఒకసారి కోర్స్ తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ కానీ లేకపోతే ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ మేము ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకురాగలుగుతాం, మా సిస్టమ్ తీసుకురాగలుగుతుంది. మీకు నేను చెప్పగలిగేది ఏంటంటే ఎవరైనా సరే ఐటీలో జాబ్ తెచ్చుకోవటం అనేది చాలా చిన్న విషయం. దీనికి అసలు ఫస్ట్ భయపడి వేరే రంగాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది నేను మీకు బలంగా చెప్పాలనుకుంటున్నాను. మీరైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఐటీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఏ శనివారం అయినా సరే మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఉంటాను. వచ్చి కలవండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మీరు చెప్పింది నాకు ఎలా అనిపించిందంటే, ట్రస్ట్ అంటే క్వాలిటీ థాట్ అంటే ట్రస్ట్. పేరెంట్స్తో వచ్చి మాట్లాడండి, మీకు ఇష్టమైన కోర్స్ ఏంటో చూడండి. మీకు ఇష్టమైన కోర్స్ కాకుండా ఇక్కడ ఇంకా ఇంకొక 59 కోర్సెస్ కూడా అవైలబుల్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. ఈ కోర్సులన్నీ కూడా మేము ఇస్తాం. గ్రేట్ అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్.